హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ పెడుతూ ఉండండి. ఈరోజు వీడియో చాలా యూస్ఫుల్ వీడియో అనమాట. సూపర్ వీడియో అని చెప్తాను, ఎందుకు అనేది కూడా చెప్తాను. సో నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. మేబీ మీకు ఇది తెలుసో లేదో, చాలామందికి తెలియదని అనుకుంటున్నాను. బట్ ఈ వీడియో చూశాక తెలుసుకుంటారు. ఎందుకు అంటే తెలుసుకోవటం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే ఖచ్చితంగా మీ లైఫ్లో చాలా చేంజెస్ జరుగుతాయి అన్నమాట. మీ లైఫ్ చాలా బిందాస్గా తయారైపోతుంది. ఇంకా మీకు తిరుగులేదు అంతే, ఒక్క మాటలో చెప్పాలంటే. మరి ఏంటి ఆ వర్డ్స్ చెప్పేస్తాను స్టెప్ బై స్టెప్. కాకపోతే నా స్మాల్ రిక్వెస్ట్, మీ అందరికీ తెలుసు కదా, మన ఛానల్ ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నుంచి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకొని, సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీ వరకు వచ్చేస్తాయి. సో యాక్చువల్లీ చాలామంది ఏంటంటే పాస్ట్లో జరిగిన విషయాలు తలుచుకొని ప్రజెంట్ని, ఫ్యూచర్ని స్పాయిల్ చేసుకుంటూ ఉంటారనమాట. అంటే పాస్ట్లో ఏదైనా కావచ్చు, నా కాలేజ్ డేస్లో నేను అలా చేశాను, నా స్కూల్ డేస్లో నేను ఇలా చేశాను, సో నేను అప్పుడు ఇలా గేమ్స్ ఆడాను, లేదా నేను ఇలా లవ్ చేసి బ్రేకప్ అయింది, సో నేను ఇప్పుడు అలా ఎమోషనల్ అయిపోయాను, చాలా పెయిన్ తీసుకున్నాను. ఇట్లాంటివన్నీ కొన్ని విషయాలు చాలామంది గుర్తు చేసుకొని ఫ్యూచర్ని ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారనమాట. అంటే ఒక మంచి మెమరీస్ లైఫ్లో పాస్ట్లో ఉన్నప్పుడు అవి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడన్నా అంటే మనకి ఎప్పుడైనా అలా ఒక థాట్ వచ్చినప్పుడు సో అలా గుర్తు చేసుకొని ఒక స్మైల్ చేసుకోండి అంతేకాని వాటన్నిటిని గుర్తు పెట్టేసుకొని సో ప్రజెంట్ని నాశనం చేసుకోవద్దు. చాలామంది ఇది చేస్తున్నారు. గడిచిపోయింది ఎప్పటికీ తిరిగి రాదు. వెనక్కి వెళ్ళిపోయిన టైం ముందుకి రాదు. ఇంకా గుర్తుపెట్టుకోండి, ఈ విషయం చాలామందికి తెలియట్లేదు. సో పాస్ట్ కాదు, ప్రజెంట్ ఆలోచించండి. ఏజ్ అయిపోతుంది, మీకు తెలుస్తుందో లేదో కానీ. సో ఏజ్ అంటే నేను ఇప్పుడు యంగ్గా ఉన్నాను, బాగున్నాను అని మురిసిపోతున్నారేమో, ఇది పర్మనెంట్ కాదు. మీకు మంచిగా ఇప్పుడు మీకు 30లో ఉన్నారా, 30+లో ఉన్నారా, 40లో ఉన్నారా, బాగానే ఉంటుంది. 45 తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. మీ ఫేస్ ఇంత గ్లో ఉండదు. సో ముడతలు వచ్చేస్తాయి, వైట్ హెయిర్ వచ్చేస్తూ ఉంటుంది, అండ్ యాక్టివ్గా అసలు ఉండలేరు అనమాట. మెల్లమెల్లగా డల్ అయిపోతూ ఉంటారు కూడా. సో కాబట్టి అంటే ప్రజెంట్ ఏంటి అంటే వాల్యూ మీకు కాదు, మీ పాస్ట్కి కూడా కాదు, మీ పొజిషన్కి ఇస్తున్నారు వాల్యూ అనేది. ఒకటి ఎగ్జాంపుల్గా చెప్తాను. ఇప్పుడు మనం ఏదైనా అంటే పాము ఉంది అనుకోండి, అది టెంపుల్కి వెళ్ళామనుకో, పుట్టలో పాము ఉన్నంత వరకు మనం దానికి పూజలు చేస్తాం, అన్నీ చేస్తాం, దేవుళ్ళ భావిస్తాం మనం. అదే మన దగ్గర తిరుగుతుంటే కొట్టి చంపేస్తూ ఉంటారనమాట. అంటే ఎక్కడ ఏం జరుగుతుంది అంటే మనకి కాదు, మన పొజిషన్కి వాల్యూ ఇస్తున్నారు. బయట సొసైటీ అలా ఉందన్నమాట. అండ్ సెకండ్ వన్, ఈ రోజు నుండి హ్యాపీగా బతకడం స్టార్ట్ చేసేసేయండి. చాలామంది రిలేషన్స్ కావచ్చు, ఫ్రెండ్షిప్లో కావచ్చు, నార్మల్గా బయట కావచ్చు, చాలా గొడవలు అనమాట. అండ్ స్ట్రెస్ తీసుకోవడం, డిప్రెషన్కి వెళ్ళిపోవటం, బాధపడటం. ఏంటి ఇదంతా? ఒకటి మీరు ఒప్పుకొని తీరాలి. ఏంటి అంటే ఈ లైఫ్ శాశ్వతం కాదు. అండ్ ఈ భూమి మీద మీరేం శాశ్వతంగా ఉండిపోరు. అంటే ప్రతి ఒక్క దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. సో మనుషులకు కూడా ఉంటుంది అనమాట. ఆ టైం ఉన్నంత వరకే. ఆ టైం తర్వాత అందరూ పోవాల్సిన వాళ్ళే అనేది ప్రతి ఒక్కరూ ఒప్పుకొని తీరాల్సిందే. రియాలిటీలో అదే కాబట్టి నిజాన్ని మనం ఒప్పుకోవాలి నిర్భయంగా. కానీ ఎందుకు ఈ గొడవలు, ఈ కొట్లాటలు, ఇవన్నీ ఎందుకు? ఏం సాధించడానికి? మీరేమన్నా అవన్నీ సాధించేసేసి లైఫ్ లాంగ్ ఇంకా భూమి మీద బ్రతికేస్తారా? మీరేమన్నా ఒక 1000 సంవత్సరాలు బతికేస్తారా? లేదు కదా. సో మీ టైం ఉన్నంత వరకు మీరు ఉంటారు. సో కానీ ఈ కొంత టైంలోనే ఎందుకు ఈ ఈగో, యాటిట్యూడ్లు, కోపాలు, గొడవలు, కుళ్ళు, ఎక్సెట్రా ఎందుకు ఇవన్నీ? హ్యాపీగా బతకడం స్టార్ట్ చేయండి. లైఫ్ చిన్నదా పెద్దదా అనేది కాదు, ఉన్న దాంట్లో హ్యాపీగా బతకడం ఈ రోజు నుంచే స్టార్ట్ చేసేసేయండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి, ఎవరిని చూసి కూడా అసూయ పడద్దు, ఈర్ష్య పడద్దు. వాళ్ళకేదో ఉంది, నాకేదో లేదు అనే ఆలోచన తీసుకురావద్దు. వాళ్ళకుండేది వాళ్ళకుంటే మీకుండేది మీకు ఉంటుంది. ఏంటి దాని గురించి ఓవర్గా ఆలోచిస్తూ ఉంటారు చాలామంది అనమాట. సో వాళ్ళు మంచిగా రిచ్, వాళ్ళు చాలా బాగున్నారు, సో నేను ఎందుకు అలా లేను, నా పొజిషన్ ఏంటి ఇలా ఉంది అని అనుకుంటూ ఉంటారు. అలా ఎప్పటికీ అనుకోవద్దు అనమాట. మీకు తెలియని విషయం ఏమిటి అంటే యాక్చువల్లీ చాలామందికి డబ్బు ఉంటుంది, అందం కూడా ఉంటుంది, బట్ అనుభవించడానికి ఆయుష్ ఉండదు చాలామందికి. అది మీకు తెలియదు. కానీ కొంతమందికి ఆయుష్ ఉంటుంది కానీ అనుభవించడానికి డబ్బు ఉండదు. అంటే ఇక్కడ ప్రతిదీ భగవంతుడు ఏది కూడా అన్నీ ఇవ్వడు. మనిషి అన్నాక ప్రతి ఒక్కటి A to Z ఇస్తే మనం ఎవరం కూడాను దేవుడి దగ్గరికి వెళ్ళాం, దండం పెట్టుకోము, నాకు ఈ కోరిక నెరవేర్చు అని అడగము. ఏదో ఒకటి ఉంటుంది, ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, ఏదో ఒక లోపం ఏదో ఒకటి ఉంటూనే ఉంటాయి. ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయి. మనీ ఉన్న వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, సో మనకే ఇలాంటి ప్రాబ్లమ్స్ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అది చాలా రాంగ్ అనమాట.
సో ప్రతి ఒక్కరి లైఫ్లో చిన్న చిన్న ఇష్యూస్, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. అవన్నీ మనం తెలుసుకోవాలి, మళ్ళీ రియలైజ్ అవ్వాలి అండ్ లైఫ్లో ముందుకు వెళ్తూ ఉండాలి అనమాట. అంతేకాని ఎవరికో ఏదో ఉంది మనకేదో లేదు అని ఇబ్బంది పడటం, దాని గురించి ఆలోచించడం, దాని గురించి బాధపడటం, దాని గురించి కోపం తెచ్చుకోవడం అవసరం లేదు. ఓకే. ఉన్న దాంట్లో ఒకటి అంటే మనకు కావాల్సింది ఏంటి, బేసిక్గా మామూలుగా నార్మల్గా ఒక మనిషికి కావాల్సింది ఏంటి, ఉండటానికి ఇల్లు, తినటానికి ఫుడ్, వేసుకోవటానికి బట్టలు, మనం మంచి కోరే నలుగురు ఫ్రెండ్స్, చాలు. లైఫ్ బిందాస్. ఇంతకంటే ఏం అవసరం లేదు ఒక్క మాటలో మనం చెప్పుకోవాలనుకుంటే. కానీ అతి కోరికలు సో చాలామందికి అన్నమాట ఇట్లాంటివన్నీ పెట్టేసుకొని ఉన్న లైఫ్ని స్పాయిల్ చేసుకుంటూ ఉంటారనమాట. ఏదో దేనికోసమో ఆరాటపడుతూ ఇంకా ఏదో కావాలి అని, సో వాళ్ళకేదో ఉంది నాకు లేదు అని చాలామంది జీవితం నాశనం చేసేసుకుంటూ ఉంటారనమాట. యాక్చువల్లీ వాళ్ళ కోసం నేను ఈ వర్డ్స్ చెప్తున్నాను. అలా ఎవరన్నా ఆలోచిస్తున్నట్లయితే చెప్తున్నాను అనమాట. ఇవన్నమాట లైఫ్లో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన ఒక 3 విషయాలు చెప్తున్నాను. మీరు లైఫ్లో తెలుసుకోవాలి అనుకుంటే నేను చాలా విషయాలు చెప్తాను. బట్ ఈరోజు వీడియోలో ఈ 3 పాయింట్స్ చెప్తున్నాను. సో ఇవి పాటించండి, లైఫ్లో ఖచ్చితంగా ముందుకు వెళ్తారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నేను వీడియోని ఏం చేస్తున్నాను, మీ అందరికీ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అవ్వండి. బాయ్ బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.